జైత్రయ విజయైత్రయ యాక్చువల్గా గైస్ ఎమోషన్ని, డివోషన్ని, అడ్వెంచర్ని అండ్ ఆల్సో ఒక స్లైట్గా ఫ్యాంటసీ ఎలిమెంట్ని అండ్ కొంచెం మిస్టరీని వీటన్నిటిని కలిపి విఎఫ్ఎక్స్ మరీ హెవీగా వాడకుండా చాలా లైట్గా బ్యాలెన్స్డ్గా మూవీకి స్టోరీకి బ్లెండ్ అయ్యేటట్టు వాడుకుంటూ స్టోరీని కూడా మరీ హెవీగా చెప్పకుండా ఒక స్లైట్ వేలో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కథ చెప్పినట్టు ఒక మంచి స్టోరీ మనకి చెప్తూ ఆడియన్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా మంచి హైస్ ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చుకుంటూ మన హరి గౌర గారు ఇచ్చిన ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మొత్తానికి మన కార్తీక్ మిరాయిని ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ స్టార్ట్ అవడం ఫస్ట్ 15 మినిట్స్ ఆ స్టోరీ ఏమిటి, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. దాని తర్వాత ఫస్ట్ హాఫ్లో మన ఇంట్రడక్షన్ షాట్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎస్టాబ్లిష్ చేశాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో మనకి యాక్చువల్గా పార్ట్లుగా చూసుకోవచ్చు అనమాట. అంటే ఒక పార్ట్లో మన మనోజ్ పిచ్చిగా మన మహాబీర్ లామా క్యారెక్టర్లో ఎరక్కొట్టేస్తూ ఉంటాడు. ఆ బుక్స్ని ఎలా సాధిస్తున్నాను అని చెప్పి అక్కడ యాక్షన్ సీన్స్ నడుస్తూ ఉంటే, ఇంకో పక్కన అంటే సెకండ్ హాఫ్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ హాఫ్లో మనకి టైం పాస్ కావాలి కాబట్టి మన హీరో హీరోయిన్ ట్రాక్ ఒక పక్కన యాక్చువల్గా మన హీరోకి ఏదో గోల్ ఉండాలి అన్నట్టు ఆ ట్రాక్ని డ్రైవ్ చేస్తున్నా అక్కడ వచ్చే ఆ కామెడీ కానీ అక్కడ డైలాగులు కానీ ఆ ట్రాక్ కానీ కొంచెం ఆఫ్ బ్యాలెన్స్ అయిందేమో ఫస్ట్ హాఫ్లో అని నాకైతే అనిపించింది. ఓన్లీ ఈ ట్రాక్ పరంగా మాత్రమే. కాకపోతే ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి స్టోరీని సూపర్గా లేపుతాడనమాట. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్లో వచ్చే ఒక ఎపిసోడ్, ఆ ఎపిసోడ్కి వచ్చే ఒక బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్కి శ్రేయాకి మన తేజాకి వచ్చే ఒక కనెక్షన్ సూపర్గా పెట్టుకొని అమ్మయ్య మొత్తానికి ఇక్కడతో ఆ ట్రాక్ని పక్కన పడేసి సినిమాని కొంచెం ఊపులోకి తీసుకెళ్తున్నారనమాట అనే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా జనరేట్ చేశారు. నేను ఆ ట్రాక్ గురించి అయితే ఏ ట్రాక్ గురించి అయితే మాట్లాడానో ఆ ట్రాక్కి నేను నవ్వలేదు, కానీ థియేటర్లో జనాలు కింద పడి దొర్లి నవ్వుతున్నారు కాబట్టి మరి ఆ ట్రాక్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అక్కడ వచ్చే డైలాగులు, ఆ ట్రాక్లో వచ్చే ఆ ఎమోషను. సో మొత్తానికి ఫస్ట్ హాఫ్లో మనోజ్ గారి సీన్స్, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఫస్ట్లో వచ్చే ఆ ఇంట్రడక్షన్ షాట్స్ ఈ స్టోరీకి మనకి కనెక్షన్ పెడుతూ మన స్టోరీని ముందుకు తీసుకెళ్లే ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఈ మూవీకి ఆయువు పట్టు అని చెప్పాలి. కాకపోతే ఇంత ఆయువు పట్టులా ఉన్న ఆ సెకండ్ హాఫ్లో కూడా ఆ రొట్ట అనొచ్చు అనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు ఆ పదం వాడలేదు కానీ ఈజీగా వాడేయచ్చు. ఒక పోలీస్ ట్రాక్ ఒకటి ఉంది, సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. దాన్ని ప్లీజ్ కట్ ఇట్ అండ్ త్రో ఇట్ అవే అవుట్ ఆఫ్ ద థియేటర్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు డూ దట్ ఇమీడియట్లీ. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంగేజింగ్గా వెళ్ళిపోయే సినిమాలో ఆ ట్రాక్ వచ్చిన ప్రతిసారి అబ్బా ఎందుకురా, ఏం చేస్తున్నారా, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారా అన్న ఇరిటేషన్ థియేటర్ మొత్తంలో ఫస్ట్ సీట్ నుంచి లాస్ట్ సీట్ వరకు వచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్లో స్టోరీ అయితే సూపర్బ్ హైనిచ్చే ఒక 4-5 సీన్స్ పడి మెయిన్గా జైత్రయ సీన్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. అండ్ ఆ మిరాయిని యూజ్ చేసే సీన్ కానీ, ఆ మిరాయి మన తేజ అసలు తేజకి మిరాయికి ఉన్న కనెక్షన్ ఏమిటి అని ఎస్టాబ్లిష్ చేసే సీన్ కానీ, అండ్ అక్కడ వచ్చే ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అండ్ సెకండ్ హాఫ్లో మనోజ్కి వచ్చే ఆ కనెక్షన్ అండ్ మనోజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏమవుతుంది, అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయినా సెకండ్ హాఫ్లో ఒక మంచి రీజనింగ్ ఇచ్చుకొని ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని సూపర్గా మనకి జస్టిఫై చేశారు మనోజ్ క్యారెక్టర్ని అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్లో మన హరి గౌర గారు మ్యూజిక్ అయితే ఎర్రకొట్టి కుమ్మి అవతలేశారు అని చెప్పొచ్చు అనమాట. లాస్ట్ 20 మినిట్స్ మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ 20 మినిట్స్లో కార్తీక్ చూపించిన స్టోరీ, అక్కడ వాడిన ఆ డివోషన్ ఎలిమెంట్లో కూడా తన సెలెక్ట్ చేసుకున్న ఆ ఎలిమెంట్స్ అయితే ఫెంటాస్టిక్గా ఉన్నాయి, ఫినామినల్గా ఉన్నాయి. నాకు తెలిసి నార్త్లో ఈ పాటికి పీకల కోసేసుకుంటూ ఉండుంటారు ఆ ఎపిసోడ్స్కి. అక్కడ వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ కూడా సూపర్గా ఉండి థియేటర్లోంచి మనల్ని బయటకు పంపించేటప్పుడు ఒక మంచి హైతో సూపర్గా
సూపర్ సినిమా చూసాం కదా, ఒక మంచి ఫీల్ ఉంది కదా ఈ సినిమాలో. మొత్తానికి మన వాళ్ళు గట్టిగానే మళ్ళీ టాలీవుడ్ నుంచి ఇంకో సినిమాని కొట్టారు కదా గట్టిగా బయటికి అనే ఫీలింగ్తో మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక చిన్న ఎండ్ క్రెడిట్ సీన్ కూడా ఉందన్నమాట. కొంపతీసి మీరు పరిగెట్టుకుంటూ ఏ పార్కింగ్ లాట్ లోకి వెళ్ళిపోతే మీరు అది మిస్ అయిపోతారు. కాబట్టి హోల్డ్ ఆన్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ దట్ ఎండ్ క్రెడిట్ సీన్. సో ఇంకా మన తేజ ఈ సినిమాలో సూపర్ గా యాక్ట్ చేశాడు అండ్ ఆ రోల్ కి సూపర్ గా ఫిట్ అయ్యాడు. అండ్ ఈ సినిమాలో మెయిన్ గా తేజ కన్నా ఫెంటాస్టిక్ రోల్ పడింది మన శ్రియా గారికి అని చెప్పాలి. అండ్ శ్రియా గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ రోల్లో సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఆల్సో ఆమెను అలాంటి రోల్లో చూడడం చాలా చాలా బాగుంది. అండ్ మదర్ సెంటిమెంట్ ఏదైతే తేజ అండ్ మన శ్రియా గారి మధ్యలో నడిపించారో ఈ సినిమాలో అది చాలా చాలా బాగుంది. అండ్ మన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి జస్ట్ అని చెప్పి మైండ్ రీడింగ్ లాగా అమ్మాయిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా స్టోరీని డ్రైవ్ చేసి ఒక క్యారెక్టర్ లాగా పెట్టుకున్నారు. అండ్ వైబ్ ఉంది పాట తీసేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మనోజ్ గారు ఈ సినిమాకి ఒక సూపర్ విలన్ లాగా యాక్ట్ చేసి బ్లాక్ స్వర్డ్ క్యారెక్టర్తో కొంచెం ఫియర్ని క్రియేట్ చేసి మొత్తానికి ఈ సినిమాలో విలన్ కి కూడా ఒక ఫెంటాస్టిక్ రోల్ అండ్ జస్టిఫికేషన్ ఉంది కాబట్టి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. జగపతి బాబు గారు కానీ మన జయరామ్ గారు కానీ ఇంకా మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు సూపర్ గా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ మూవీలో మనం పెద్ద పీట వేయాల్సింది మన హరిగౌరవ్ మ్యూజిక్ కి. ఆయన అయితే మ్యూజిక్ కి ఇరక్కొట్టి ఈ సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేమ్ ని ఆయన ఉన్న ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ ట్రాక్స్ తో లేపి వదిలిపెట్టారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కుడోస్ టు కార్తిక్ ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. చాలా సటిల్ గా ఈ స్టోరీని మరీ మన మీదకి రుద్దకుండా అలా అని చెప్పి విఎఫ్ఎక్స్ వాడేస్తున్నాం కదా అని పిచ్చి పిచ్చిగా వాడి మనకి చిరాకు తెప్పించకుండా కావాల్సినట్టు విఎఫ్ఎక్స్ ని వాడుకుంటూ అక్కడ ఆ బర్డ్ ఎపిసోడ్ కానీ సెకండ్ హాఫ్ లో జైత్రయ ఎపిసోడ్ కానీ ఫస్ట్ హాఫ్ లో మనకి ఇంట్రడ్యూస్ చేసే ఈ 9 books స్టోరీ కానీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆ క్లైమాక్స్ కానీ సూపర్ విఎఫ్ఎక్స్ తో ఈ స్టోరీని చాలా ఫెంటాస్టిక్ గా మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ టాలీవుడ్ నుంచి మనం ఇలాంటి స్టోరీస్ చాలా చక్కగా చెప్పగలుగుతాం, చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాం అండ్ చాలా చక్కగా విఎఫ్ఎక్స్ ని వాడుకుంటూ చూపించుకోగలుగుతాం కూడా విత్ అ సిన్సియర్ ప్రెజెంటేషన్ అనేది ఇంకొకసారి ప్రూవ్ చేశారు. సో కుడోస్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మిరాయ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ. సో గైస్ హ్యాపీగా వెళ్ళి కళ్ళు మూసుకొని ఈ థియేటర్లో అంటే కళ్ళు తెరుచుకొని ఈ థియేటర్లో ఈ సినిమాని హ్యాపీగా చూసేసుకోవచ్చు అనమాట. ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. కాకపోతే ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ ట్రాక్లు సెకండ్ హాఫ్లో వచ్చే ఆ పోలీస్ ట్రాక్లు మాత్రం కొంచెం కొంతమందిని ఇరిటేట్ చేస్తాయి. వాటిని కనుక మీరు జస్ట్ తీసి అవతల పడేస్తే ఇంకా మిగతా సినిమా అంతా మిమ్మల్ని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఒక మంచి డివోషన్, ఎమోషన్, అడ్వెంచర్ అండ్ యాక్షన్తో కూడుకున్న ఒక సినిమాని చూసాం కదా. అండ్ మన వాళ్ళు మంచిగా ఇంకొక సినిమాతో టాలీవుడ్ని మళ్ళీ పైకి లేపి వదిలిపెట్టారు కదా పాన్ ఇండియా లెవెల్లో అనుకుంటూ మనం చాలా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వచ్చేటన్నమాట. అదనమాట సంగతి గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. ఈ రివ్యూ అవడం కొంచెం లేట్ అయింది బికాస్ ఆఫ్ ద షో టైమింగ్స్ ఇన్ ద థియేటర్. బట్ వీఆర్ కమింగ్ అప్ విత్ more and more reviews very soon and Let's Talk on Mirai will be very very soon. Thank you so much. Bye bye. Jaitraya Mirai Vijay.